అయితే ఇప్పుడు మీరు జనరేషన్ చేంజ్ అయింది అంటున్నారు, అంటే ఇప్పుడు జెన్జీ అనుకుందాం ఫర్ అ కైండ్. జెన్ జియా జెన్ ఆల్ఫానా మీరు చూసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతుంది ఏంటంటే జీని చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ కమింగ్ టు ద థియేటర్స్. అంటే ఇప్పుడు మహారాజా పోషకులు అంటారు కదా, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలకు కూడా ఒపీనియన్స్ ఉన్నాయండి, వాళ్ళు కూడా పెడుతున్నారు. ఉన్నాయి కానీ బట్ అంటే నేను అనేది అంటే వాళ్ళంతటా వాళ్ళు థియేటర్కి వచ్చి చూసే ఏజ్ చెప్తున్నాను మేడం. ఇప్పుడు జెన్జీ జనరల్గా ఉంటున్నారు కదా, సో మరి మా ఇంటి బంగారం వరకు తీసుకుంటే కనుక ఎలాంటి కంటెంట్ వాళ్ళకి క్యాటర్ చేయబోతున్నారు? అంటే మీరు మారిన జనరేషన్ మారింది అన్నారు కదా, దానికి తగ్గట్టుగా మీరు ఎలా? వీ థింక్ దేర్ ఈస్ కంటెంట్ ఫర్ దెమ్ అండి, విచ్ ఇస్ వై తసదియా సాంగ్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈవెన్ ఫర్ ద టీజర్ ట్రైలర్ దెర్ వాజ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ జెన్జీ ఫర్ దాట్ అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ఇంకా అది ఎంతవరకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఏంటి అనేది విల్ సీ. అంటే నేను ఒకప్పుడు బేబీ తీసినప్పుడు దేవర్ నెవర్ మై టార్గెట్ ఆడియన్స్, అసలు వాళ్ళు కనెక్ట్ అవుతారని నేను అనుకోలేదు. చిన్న పిల్లలకు కూడా నచ్చిందండి సినిమా. సో ఏది ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, సమ్ టైమ్స్ ఇట్ గోస్ బియాండ్. సో June 19th మనకు తెలుస్తుంది ఏ జనరేషన్ ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. బట్ దర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ.